ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనను వీక్షిస్తున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరి వందనాలు. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపచేస్తాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్యా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకందరికీ నువ్వు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములయ్యా. స్తోత్రము 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 స్తోత్రము. మా ప్రాణ ఆత్మ దేహములను తండ్రి ఈ రీతిగా మరి నాయన సజీవ లెక్కలో మరి ఉంచినందుకై స్తోత్రము 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 తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలను యేసయ్య సఫలపరచునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉద్యోగం వెళ్తున్నటువంటి బిడ్డలను బట్టి, అలాగే వ్యాపారాల కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలు బట్టి, ఆయా పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు ఈరోజు క్షేమకరమైన ప్రయాణము మరి దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. వెళ్తున్న ప్రయాణాల్లో అలాగే వస్తున్నటువంటి ప్రయాణాల్లో దేవుడు క్షేమమును దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయండి. మరి రేపు జరుగుతున్నటువంటి బిడ్డలు, రాస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు మరి సమయోచితమైనటువంటి జ్ఞానమును దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు జన్మదినాలు, అలాగే మరి పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మరి తన కృపచేత నడిపించి మంచి ఆరోగ్యం దయచేసి ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచయను బట్టి మరి దైవ సేవకులమైన కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే
అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరండి, దేవుడు మరి ఈ ఉదయకాల సమయానికి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నానండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనని హెచ్చించాలని అందరూ కోరుకుంటాం కదండి. ప్రభువా, మా పరిస్థితులు మార్చయ్యా, మా స్థితిగతులు మార్చయ్యా, మమ్మల్ని త్వరగా ఆశ్రదించయ్యా, మేము త్వరగా మరి అనేకులకు దీర్ఘకరంగా మమ్మల్ని ఉంచయ్యా అని మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. అందరు ప్రార్థన చేస్తాం. మీరు, మేము అందరం కూడా మరి ప్రార్థన చేస్తాం. ఆశ్రదింపబడాలి, దీవింపబడాలని ఎవరికి ఉండదండి? అందరికి ఉంటుంది కదండి. అందరం ఆశ్రదింపబడాలని ప్రార్థన చేస్తాం. అయితే మన సమయంలో కాదండి మనము మన దేవుడు హెచ్చించేది. ఒక సమయం ఉంది, అది దేవుని సమయం. దేవుని సమయం అందు దేవుడు మనని హెచ్చిస్తాడు. అంతేగాని మనం కోరుకున్నప్పుడే ఇప్పుడే చేయి ప్రవ్వా, ఇప్పుడే జరగాలి ప్రవ్వా, ఇప్పుడే మేము గొప్పని అయిపోవాలి ప్రవ్వా, ఇప్పుడే మేము దీవెనలు అన్ని ఆశీర్వాదాలు దీవెనలు మేము పొందుకోవాలి ప్రవ్వా అని మనం అనుకుంటే లాభం లేదండి. దేవుడు నిర్ణయించిన సమయంలో, దేవుని సమయంలో ఆయన చిత్తమైనప్పుడు మాత్రమే ఆ యొక్క కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి రూతు తల్లి ఉంది, మనకు అందరూ తెలుసు కదండి. భర్తను పోగొట్టుకుంది, మరి నయోమితో ఆమె కూడా బెత్లెహేముకి మరి వచ్చేసింది కదండి. ఓర్పు మాత్రం వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రము మరలా మోయాబు దేశానికి వెళ్లకుండా అత్తతో కలిసి అత్తను హత్తుకొని మరి ఆమెతో పాటుగా బెత్లెహేముకి వచ్చేసింది. కానీ మరి బ్రతకాలి కదండి, మరి జీవనం సాగించాలి కదా. ఆమె ఏం చేసిందంటే మరి బోయాజు పొలంలో ఏరుకోవడానికి వెళ్ళింది. ఆమె అనుకుందా, నేను ఈ పొలములకి ఈ పొలంలో నేను ఏరుకుంటున్నాను కదా, ఈ పొలానికి నేను ఒక మరి యజమానురాలు అవుతాను, ఈ పొలం నాదవుతుందని ఆమె ఎప్పుడైనా అనుకుందా అండి? అనుకోలేదు. ఏదో మరి పొట్ట చేత పట్టుకొని మరి ఆమె పోషింపబడాలి కదా, అత్త పోషింపబడాలి, తను పోషింపబడాలని చెప్పి ఆమె ఏరుకుంటా ఉంది. కూలి వాళ్ళతో కలిసి ఏరుకుంటా ఉంది అనమాట. దీనురాలిగా తగ్గించుకొని ఏరుకుంటా ఉంది. గొప్పవారిని మరి యవనస్తులను ఆమె వెంబడింపక ఆమె ఏం చేసిందంటే ధీరత్వం కలిగి తగ్గింపు కలిగి ఆ పొలంలో ఏరుకుంటా ఉంది. అయితే ఒక సమయం వచ్చింది. ఆ సమయము ఏ సమయం అంటే అది రూతు సమయం కాదు, దేవుని సమయము. దేవుని సమయం వచ్చింది. తగిన సమయంలో మరి దేవుడు ఆమెని హెచ్చించాడు. ఏ పొలంలో అయితే మరి రూతు ఈ ఏరుకుందో ఆ పొలానికి యజమానురాలు చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఆమె ఏం చేసింది అనంటే తగ్గించుకుంది, ఏరుకుంటూ అలాగే జీవనం సాగిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, ప్రభువా మా జీవితాలు మార్చయ్యా, విధవరాలమయ్యా, మా జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేసుకుంటూ నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ తగ్గించుకొని దినత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. అలాగే మరి ఎస్తరు తల్లి కూడా ఉంది. ఆమె ఒక అనాథ. ఆమె అనుకుందా అండి, ఏ దేశంలో అయితే వాళ్ళు మరి ఆ యొక్క మరి బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయారో అదే దేశానికి నేను రాణినైతాను అని ఎప్పుడైనా అనుకుందా? అనుకోలేదు. అసలు కళలో కూడా ఊహించలేని మరి కార్యం కదా ఆమె జీవితంలో దేవుడు చేస్తాడు. ఆమె కూడా మరి ఆమె జీవితంలో మరి అలా ఆ కార్యం పొందుకోవడాన్ని బట్టి మరి ఆమె ఊహించింది ఎప్పుడైనా? ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. తగిన సమయంలో మరి ఎస్తేని కూడా ఆ యొక్క మరి ఆ రాజ్యానికి అశ్వరోషు భార్యగా మరి దేవుడు అమ్మని చేసుకున్నాడు కదండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఆమె ఆలోచించినటువంటి ఆమె మరి అనుకున్న సమయంలో కాదు, కానీ దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో మరి దేవుడు ఆమెని రాణిగా దేవుడు చేస్తాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సమయం ఉంది. ఆ సమయము దేవుని సమయము.
ఆయన సమయం వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ నేను చదువుతున్న వాక్యము, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలని మనము దీన మనస్కులై తగ్గింపు కలిగి ఆయన కార్యాల కొరకు కనిపెట్టు వారై ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. అంతేగాని సనగడాలు గుణగడాలు అలా చేస్తే మరి దేవుని కార్యం మనం చూడలేం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు తన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగంధ, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా తండ్రి. అయ్యా మరి ప్రభా ఈరోజు మాకు ఇచ్చినటువంటి మరి వాక్యాన్ని బట్టి వందనాలయ్యా నాయన. నీ యొక్క సమయంలో మమ్మల్ని హెచ్చిస్తావు తండ్రి. అయితే అంతవరకు మేము నాయన మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండాలని సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి, రూతు జీవితంలో కానీ ఎస్తరు జీవితంలో కానీ ప్రభా, వారు అనుకున్నప్పుడు నీ కార్యాలు చూడలేదు, కానీ మీ సమయం వచ్చినప్పుడు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చూశారు నాయన. మేము కూడా మరి వారిలాగా మరి ధీరత్వం కలిగి తగ్గింపు కలిగి నీ కార్యాల కొరకు ఓపికతో కనిపెట్టినట్లుగా సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీ ప్రియులు నాయన ప్రియబిడలు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రభా, అయ్యా ఇదిగో నాయన తండ్రి, నాయన వారి జీవితాల్లో మీ సమయంలో గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆశగలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు అయ్యా, బిడ్డల ప్రాణాలు తృప్తిపరిచి సహాయం చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు కృప ఈ దినమంతా మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ రోజంతా మీకును మీ కుటుంబాలకును సదా తోడయండి నడిపించునుగాక. ఆమేన్.